అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్జేడి స్టడీస్. ఏపీడిఎస్సిలో టైం మెథడ్స్ మొత్తం ఒక 3 వీడియోస్ చేయడం జరిగిందండి. ఇది లాస్ట్ వీడియో. ఈ వీడియోతో టైం మెథడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు తెలుగు కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే సైకాలజీ అనేది శిశువు వైయక్తిక భేదాలు, మూర్తిమత్వము వైయక్తిక భేదాలు అనేది కూడా 2 చాప్టర్స్ కంప్లీట్ అయినాయి. అలాగే ప్రీవియస్ బిట్స్ అనేవి కూడా మనం ఈ ఛానల్లో డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ మీ. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. విలువలు, ఉద్దేశాలు, లక్ష్యాలు. బోధన కార్యక్రమంలో 3 ప్రశ్నలు ఉంటాయి. బోధనా కార్యక్రమంలో 3 ప్రశ్నలు ఉంటాయి. ఎందుకు బోధించాలి, ఏం బోధించాలి, ఎలా బోధించాలి. అసలు ఎందుకు బోధించాలి అంటే విలువలు, ఉద్దేశాలు, లక్ష్యాల గురించి బోధించాలి. విలువలు, ఉద్దేశాలు, లక్ష్యాల గురించి. ఏం బోధించాలంటే విద్యా ప్రణాళిక బోధించాలి. ఎలా బోధించాలంటే బోధనా పద్ధతులు అనేవి బోధించాలి. అయితే ఇక్కడ సామాన్యీకరణం అంటే ఇక్కడ సాధారణీకరణం, ఆగమన హేతువాదం. ఒకే ఫలితం అనేక మార్లు కలగడం వల్ల ఒక విషయ నిర్ధారణకు రావడం. ఒకే ఫలితం అనేక మార్లు కలగడం వల్ల మిగతా అన్ని సందర్భాల్లో కూడా అదే ఫలితం వస్తుందని నమ్మడం. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ విద్యార్థి అనేక త్రిభుజ పటాలలో 3 కోణాలు కొలిచి వాటి మొత్తం కనుగొని ఏ త్రిభుజంలోనైనా సరే 3 కోణాల మొత్తం 180 డిగ్రీలే ఉంటుందని చెప్పి ఒక విషయ నిర్ధారణకు రావడం. అలాగే ఒక విద్యార్థి అనేక ఎడారి ప్రాంతాలను పరిశీలించి ఏ ఎడారి ప్రాంతమైనా నివాసయోగ్యం కాదు అని ఒక విషయ నిర్ధారణకు రావడాన్ని సామాన్యీకరణం, సాధారణీకరణం లేదా ఆగమన హేతువాదం అంటారు. నెక్స్ట్ అండి విశ్లేషణ. విడదీయుట, విభజించుట అంటారు. ఓకేనా. సారాంశం నుండి ఇంపార్టెంట్ అండి, టెట్లో వచ్చినాయి విశ్లేషణ సంశ్లేషణకు సంబంధించి. విడదీయుట లేదా విభజించుట. సారాంశం నుండి దత్తాంశం వైపుకు సాగే ఒక ఆసక్తికర చర్చ. సారాంశం నుండి దత్తాంశం వైపుకు సాగే ఒక ఆసక్తికర చర్చ. తెలియని అంశం నుండి తెలిసిన అంశం వైపుకు. అమూర్తత్వం నుండి మూర్తత్వం వైపుకు. ఆశించిన ఫలితాలు పొందుటకు ఆవశ్యక పర్యవసానాలను ఉపయోగించుకున్న ప్రక్రియ. ఓకేనా. సంశ్లేషణ. సమస్య సాధన కొరకు అనేక అంశాలను కలగలపడం, ఏకం చేయడం. దత్తాంశం నుండి సారాంశం వైపుకు, తెలిసిన అంశం నుండి తెలియని అంశం వైపుకు, మూర్తం నుండి అమూర్తత్వం వైపుకు. ఆవశ్యక పర్యవసానాలను ఉపయోగించుకొని ఆశించిన ఫలితాలను పొందుటకు. క్లియర్. గమ్యాలు, ఉద్దేశాలు, ఆశయాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు. ఇక్కడ గమ్యాలు అనేవి అతి దీర్ఘకాలికము, స్పష్టీకరణలు అతి స్వల్పకాలికము. ఓకేనా. నెక్స్ట్ ఉద్దేశాలు, గమ్యాలు, లక్ష్యాలు అనునవి సాధింపబడే కాల పరిమితిని ఆధారంగా ఆరోహణ క్రమంలో అమర్చిన సరైన క్రమము. ఇక్కడ ఫస్ట్ చూడండి, లక్ష్యం పెట్టుకుంటాం, దాన్ని బట్టి ఉద్దేశం నుంచి గమ్యానికి, చివరి గమ్యాలు అనేవి పెద్దవి, ఎక్కువ టైం పడతాయి కూడా. ఓకే. ఇక్కడ ఉద్దేశాలు, ఆశయాలు. నెక్స్ట్ ఇక్కడ లక్ష్యాలు చూద్దాం. ఇక్కడ ఉద్దేశాలంటే సాధించవచ్చు, సాధించలేకపోవచ్చు. ఓకే. మార్గదర్శక సూత్రాలు అంటే దిశానిర్దేశనం చేస్తాయి. నెక్స్ట్ సాధారణమైనవి, క్రియాశీలకమైనవి, దీర్ఘకాలికమైనవి, రాజకీయ నాయకులకు, విద్యావేత్తలకు రూపొందించబడినవి. లక్ష్యాలు తప్పక సాధించగలగడం, ఉద్దేశాలను అనుసరిస్తాయి. స్పష్టమైనవి, అక్రియాశీలకమైనవి, స్వల్పకాలికమైనవి, ఉపాధ్యాయులు, అధ్యాపకులు రూపొందిస్తారు. బోధన అభ్యాసన ప్రక్రియలో ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే ఇక్కడ 3 ఉన్నాయి. బోధన లక్ష్యము, దాన్ని బోధనాంశం అంటారు. అభ్యాసన అనుభవాలు, ఇవే బోధనా పద్ధతులు. నెక్స్ట్ మూల్యాంకనం. అయితే ఇక్కడ బోధన అభ్యాసన ప్రక్రియలో అతి ముఖ్యమైన అంశం ఏంటి అంటే బోధనాంశము.
అయితే బోధనాంశము అయితే బోధన లక్ష్యాలను సాధించుటకు అభ్యాసన అనుభవాలు కల్పించాలి, మూల్యాంకనం చేయాలి. అయితే ఒకవేళ బోధనా లక్ష్యాలు సాధించబడకపోతే తిరిగి అభ్యాసన అనుభవాలు మార్చుకొని లక్ష్యాలు సాధించబడే వరకు అవే క్రమంలో జరగాలి అని చెప్పింది ఎవరు అంటే బెంజమిన్ బ్లూమ్. ఫస్ట్ బోధనా లక్ష్యం నుంచి అభ్యాసన అనుభవం నుంచి మూల్యాంకనం, ఇలా ఒక అభ్యాసన అనుభవం అదే బోధనా పద్ధతులు అనేవి ఇక్కడ చూడండి. ఒకవేళ బోధనా లక్ష్యం అనేది సాధించబడలేదనుకోండి, తిరిగి మళ్ళీ అభ్యాసన అనుభవాలను మార్చుకొని మళ్ళీ అవి అంటే మూల్యాంకనం కూడా చేసి సాధించే వరకు అవే క్రమంలో జరగాలని చెప్పింది బెంజమిన్ బ్లూమ్. బోధనా లక్ష్యాలు ఉపయోగకరంగా వర్గీకరించిన వ్యక్తి బెంజమిన్ బ్లూమ్. బోధనా లక్ష్యం నిర్వచనాలు ఏంటి అంటే బోధన అనంతరం విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తన మార్పు, అభ్యాసన అనుభవాలు బోధనా పద్ధతుల ఎంపికకు అనేవి సహకరించినవి, మూల్యాంకనం పరీక్షాంశాల ఎంపికకు సహకరించినవి. నెక్స్ట్ స్పష్టీకరణలు, నిర్వచనాలు. విభజించబడిన లేదా విపులీకరించబడిన బోధనా లక్ష్యాలే స్పష్టీకరణలు. అభ్యాసన అనుభవాలు బోధనా పద్ధతులు ఎంపికకు సహకరించినవి, మూల్యాంకనం పరీక్షాంశాల ఎంపికకు సహకరించినవి. అభ్యాసనం జరిగింది అనడానికి సాక్ష్యాలు స్పష్టీకరణలు. ఇంపార్టెంట్ టెట్లో అడిగాడండి బిట్. అభ్యాసనం జరిగింది అనడానికి సాక్ష్యాలు ఏంటి అంటే స్పష్టీకరణలు. ఇక్కడ స్పష్టీకరణ లక్ష్యాలు ఇచ్చాడు చూడండి. ఒక లక్ష్యానికి మరొక లక్ష్యానికి తేడాలు ఉంటాయి. లక్ష్యాల పరిధిని నిర్దేశిస్తాయి. అభ్యాసన అనుభవాలు బోధనా పద్ధతుల ఎంపికకు సహకరిస్తాయి. మూల్యాంకనం పరీక్షాంశాల ఎంపికకు సహకరిస్తాయి. అభ్యాసనం జరిగింది అనడానికి సాక్ష్యము. నెక్స్ట్ ఇక్కడ ఉపయోగాలు ఏంటి అంటే అభ్యాసన అనుభవాలు బోధనా పద్ధతుల ఎంపికకు సహకరిస్తాయి. మూల్యాంకనం పరీక్షాంశాల ఎంపికకు సహకరిస్తాయి. అభ్యాసనం జరిగింది అనడానికి సాక్ష్యాలు. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రవర్తన అంటే ఇక్కడ చూడండి, జీవి వ్యక్తీకరించుటకు ప్రవర్తన అందురు. జీవిని వ్యక్తీకరించుటను ప్రవర్తన అందురు. అయితే ఏ జీవిలోనైనా ప్రవర్తన మార్పులు 3 రంగాల్లో కనిపిస్తుంది. అది జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. అయితే జ్ఞానాత్మక రంగంలో తల మెదడు ఇంపార్టెంట్. చూడండి ఇక్కడ తల మెదడు. భావావేశం అయితే మనస్సు హృదయము. మానసిక చలనాత్మక రంగంలో చేయి కాలు. ఓకే, గుర్తుపెట్టుకోండి. జ్ఞానాత్మక రంగంలో తల మెదడు, భావావేశ రంగంలో మనస్సు హృదయం, మానసిక చలనాత్మక రంగంలో చేయి కాలు. ఇవి కూడా ఇంపార్టెంట్. జ్ఞానాత్మక రంగం తల మెదడు ఆలోచనలు థింకింగ్, భావావేశ రంగం మనసు హృదయం అనుభూతులు, మానసిక చలనాత్మక రంగం చేయి కాలు చర్యలు. ఇట్ల నుంచి ఒక బిట్ అనేది 2 బిట్స్ కానీ ఇక్కడ చూసారుగా నేను టెట్ అని పెట్టాను, వచ్చినాయండి. ప్రవర్తన అంటే జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము, ఆలోచనలు ప్లస్ అనుభూతులు ప్లస్ చర్యలు. క్వశ్చన్: ఆలోచనలు, అనుభూతులు, చర్యలు వరుసగా 3 వెన్చిత్రాల్లో సూచిస్తే ఆ మూడిటికి ఉమ్మడి ప్రదేశం ప్రవర్తన. 1948లో అమెరికాలో బోస్టన్లో జరిగిన సమావేశం నందు రంగాలను లక్ష్యాలుగా విభజించాలన్న ఆలోచన కలిగింది. ఓకేనా. అయితే జ్ఞానాత్మక రంగాన్ని 1956 బెంజమిన్ బ్లూమ్ జ్ఞానాత్మక రంగాన్ని 6 లక్ష్యాలుగా ఈ రంగంలోని లక్ష్యాలు సరళత నుండి క్లిష్టత అను లక్షణాంశం ఆధారంగా ఆధిపత్య శ్రేణిలో అమర్చబడ్డాయి. ఒకసారి చూడండి, ఇందులో నుంచి మొత్తం చాలా ఇంపార్టెంట్ ఈ టేబుల్. చూడండి ఒకసారి. జ్ఞానాత్మక రంగం: జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. చెప్పండి. జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. క్లియర్. నెక్స్ట్ గ్రహించటం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, లాక్షణీకరణం, శీలస్థాపనం. గ్రహించటం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, లాక్షణీకరణం, శీలస్థాపనం. చెప్పండి. గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం, లాక్షణీకరణం. క్లియర్. నెక్స్ట్ లాస్ట్ వన్. మానసిక చలనాత్మక రంగంలో అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, ఉచ్చారణ, సహజీకరణం. అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, ఉచ్చారణ, లాస్ట్ వన్ సహజీకరణం.
క్లియర్? అర్థమైంది కదండి. కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇంపార్టెంట్ ఇది. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం చూడండి. ఇంకోటి జ్ఞానం ఫస్ట్ అతి తేలికైన లక్ష్యము, ప్రజ్ఞకు సంబంధించని లక్ష్యము. ప్రజ్ఞకి సంబంధం ఉండదు. ప్రజ్ఞకు సంబంధించని లక్ష్యము ఏదైనా సమాచారాన్ని స్వీకరించి అవసరమైనప్పుడు ఎటువంటి మార్పులు లేకుండా యథాతథంగా బహిర్గతపరచుటను జ్ఞానం అంటారు. అవగాహన అంటే అవబోధం. జ్ఞానం అర్థమయ్యే దశ. ఇందులో 3 ముఖ్యాంశాలు అనేవి ఉంటాయి: అనువాదం, వ్యాఖ్యానం, ఎక్స్ట్రాపోలేషన్. అవగాహన, అవబోధం, జ్ఞానం అర్థమయ్యే దశ. ఇందులో 3 ముఖ్య అంశాలు ఉంటాయి: అనువాదం, వ్యాఖ్యానం, ఎక్స్ట్రాపోలేషన్. అయితే వివిధ ముగింపులను ఊహించగల, వర్ణించగల ప్రవర్తన. ఓకే, ఉదాహరణకు కాలుష్యంలో మానవ మనుగడ ఏంటి? ఓకే, దాని గురించి ఒక అవగాహన, దాన్ని అవగాహన అంటారు. నెక్స్ట్ వినియోగం, అన్వయం, అనుప్రయుక్తం. విద్యార్థి తనకున్న జ్ఞానాన్ని, అవగాహనను నూతన సందర్భాల్లో ఉపయోగించుకోవడం ఇంపార్టెంట్. ఎట్లో తెలంగాణ డిఎస్సిలో కూడా అడిగాడు. విద్యార్థి తనకున్న జ్ఞానాన్ని, అవగాహనను నూతన సందర్భాల్లో ఉపయోగించుకోవడం అనేది నీకు ఇక్కడ వినియోగం. చల్లని నీరు తాగితే ఎనామిల్ పాడవుతుందని తెలుసుకున్న విద్యార్థి చల్లని నీటిని త్రాగడం మానేస్తాడు. తెలుస్తుంది కదా. నెక్స్ట్ మూల్యాంకనం. ఇక్కడ విశ్లేషణ, సంశ్లేషణ అనేది మనము ఆల్రెడీ బోధనా పద్ధతుల్లో డిస్కస్ చేయడం జరిగింది. అది కాకుండా ఆ పద్ధతులు అవి కాకుండా ఇందాక మనం ముందే డిస్కస్ చేసాం కదా. నెక్స్ట్ మూల్యాంకనము. ఇది అతి కఠినమైన లక్ష్యము. అంతర్గత బాహ్య సాక్ష్యాధారాలతో తీర్పునిచ్చే ప్రక్రియ. భావవేశ రంగము. 1964 భావవేశ రంగాన్ని క్రాత్హోల్ మార్షియా 5 లక్ష్యాలుగా వర్గీకరించారు. ఈ రంగంలో లక్ష్యాలు అంతర్వృద్ధి అనే లక్షణాంశం ఆధారంగా ఆధిపత్య శ్రేణిలో అమర్చడం అనేది జరుగుతుంది. ఫస్ట్ది గ్రహించుట, బాహ్య ప్రేరణను గమనించడం. నెక్స్ట్ ప్రతిస్పందించటం, ప్రేరణలకు స్పందించాలనుకోవడం. దీన్ని ఆసక్తి లేదా అభిరుచి అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ విలువ కట్టడం, విలువను అంగీకరించడం జరుగుతుంది. దీన్ని వైఖరి లేదా దృక్పథం అని అంటారు. ఓకే, ఆసక్తి, అభిరుచి అయితే ప్రతిస్పందించడం. నెక్స్ట్ వైఖరి, దృక్పథం అయితే విలువ కట్టడం. నెక్స్ట్ వ్యవస్థాపన అంటే విలువను ఒక వ్యవస్థగా, ఒక భావనగా ఏర్పాటు చేసుకుంటాడు. నెక్స్ట్ స్థూలస్థాపనం అంటే లాక్షణీకరణం. విలువ లేదా వైఖరులకు సంబంధించి ఏ సాధారణీకరణ ప్రవృత్తినైనా స్థూలస్థాపనం అంటారు. ఓకే, అత్యంత ముఖ్యమైనది ఇది, లాస్ట్ది కాబట్టి. విలువ లేదా వైఖరికి సంబంధించిన ఏర్పడిన సాధారణీకరణ ప్రవృత్తినే స్థూలస్థాపనం అని అంటారు. దీన్ని లేకపోతే లాక్షణీకరణం అంటారు. నెక్స్ట్ మానసిక చలనాత్మక రంగం. పని చేయించే మెదడుకు, పనిచేసే అవయవాలకు మధ్య సమన్వయాన్ని సాధించే రంగం. పనిచేయించే మెదడుకి, పనిచేసే అవయవాలకి మధ్య సమన్వయం సాధించే రంగము. ఆలోచనకు ఆచరణకు మధ్య సమన్వయాన్ని సాధించే రంగము. 1974 మానసిక చలనాత్మక రంగం ఆర్హెచ్ దవే 5 లక్ష్యాలుగా వర్గీకరించారు. 1974లో మానసిక చలనాత్మక రంగాన్ని ఆర్హెచ్ దవే 5 లక్ష్యాలుగా వర్గీకరించారు. ఈ రంగంలో లక్ష్యాలు సమన్వయీకరణ అనే లక్షణాంశం ఆధారంగా ఒక ఆధిపత్య శ్రేణిలో అమర్చబడ్డాయి. ఓకేనా. ఈ మానసిక చలనాత్మక రంగం లక్ష్యాలు సమన్వయీకరణ అనే లక్షణాంశం ఆధారంగా ఒక ఆధిపత్య శ్రేణిలో అమర్చబడ్డాయి. ఫస్ట్ అనుకరణ, ఇంపార్టెంట్ అండి, అన్నీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, టెట్ అని రాసింది చూసారా, అన్ని టెట్లో వచ్చినాయి. అనుకరణ వస్తువులను తాకాలనే ప్రబోధం పొందడం, అంటే సూచనలు ఉండవు. నైపుణ్యాలను అర్జించుకుటలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. వస్తువును తాకాలనే ప్రబోధం పొందడం, సూచనలు ఉండవు, నైపుణ్యాలను అర్జించుటలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. అతి నిమ్న స్థాయి లక్ష్యము అనుకరణ అనేది. హస్తలాఘవం అంటే ఇక్కడ చేతులు, కాళ్ళు ఉపయోగించి సూచనల ఆధారంగా ఒక పనిని ప్రారంభించడం.
సునిశ్చితత్వం అంటే ఒక పనిని చేయగల స్థాయి, చేయగలను. ఓకే. సమన్వయం ఉచ్చారణ అంటే ఆర్టిక్యులేషన్ అంటారు. సమన్వయం ఉచ్చారణ లేదా ఆర్టిక్యులేషన్ అంటారు. ఒక పనిని బాగా చేయగల స్థాయి. సహజీకరణం, స్వభావీకరణం అంటే ఒక వ్యక్తి ఒక పనిని అనాలోచితంగా లేదా అప్రయత్నంగా లేదా ఎటువంటి తడబాటు లేకుండా చేయడాన్ని సహజీకరణం అంటారు. అయితే ఉదాహరణకు బ్యాంకు నందు పనిచేస్తున్న నగదు అధికారి వినియోగదారునితో మాట్లాడుతూ కూడా డబ్బును వేగంగా, ఖచ్చితంగా లెక్కబెడతాడు. ఆ వ్యక్తి యొక్క మానసిక చలనాత్మక రంగం ఈ లక్ష్యాన్ని సాధిస్తాడని చెప్పవచ్చు. సహజీకరణ. నెక్స్ట్ లక్ష్యాలు, స్పష్టీకరణలు. జ్ఞానాత్మక రంగము జ్ఞానం జ్ఞప్తికి తెచ్చుకుంటాడు లేదా గుర్తుకు తెచ్చుకుంటాడు. ఇప్పుడు క్రమభిన్నం నిర్వచనాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. లేకపోతే విద్యార్థి A+B² అనే సూత్రాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. నెక్స్ట్ గుర్తించడం. ఇక్కడ చూడండి, ఇక్కడ విద్యార్థి ఇక్కడ చతురస్రము, నెక్స్ట్ ఇక్కడ ట్రయాంగిల్, సర్కిల్ ఇలా ఇచ్చాడు కదా, వీటిని గుర్తిస్తాడు. నెక్స్ట్ భిన్నాలు, అపక్రమం, ఇలాంటి భిన్నాలను కూడా గుర్తిస్తాడు. నెక్స్ట్ అవగాహన అంటే ఇక్కడ మీకు ఉదాహరణలు ఇస్తాడు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణలు ఇస్తాడు. విద్యార్థి సరి సంఖ్యలకు ఉదాహరణలు ఇస్తాడు. నెక్స్ట్ వర్గీకరిస్తాడు. ఇక్కడ ఇచ్చిన సంఖ్యల నుండి సంయుక్త సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు ఏంటి అని వర్గీకరిస్తాడు. లేదా ఆమ్లాలేవి, క్షారాలేంటి అనేవి వర్గీకరిస్తాడు. నెక్స్ట్ పోలికలు, భేదాలు తెలుపుతాడు. పోలికలు ఇవన్నీ కూడా అవగాహన కిందకు వస్తాయి. స్పష్టీకరణలు. పోలికలు, భేదాలు, తేడాలు చెప్తాడు. అయితే ఇక్కడ సంవృత పటాలు, వివృత పటాలు తేడాలు చెప్తాడు. నెక్స్ట్ సామ్య సంబంధం ఉన్న భావాలను విచక్షణ చేస్తాడు. ఇక్కడ మేక, గొర్రె, పులి, కుందేలు ఇచ్చారు. ఇక్కడ ఏంటి? పులి. విచక్షణ అనేది తెలుస్తుంది కదా. ఇవన్నీ కూడా శాకాహారులు, ఇది మాంసాహారి. అలా నెక్స్ట్ శాబ్దిక ప్రవచనాలంటే సాంకేతిక రూపంలోకి సాంకేతిక రూపాలను శాబ్దిక ప్రవచనంలోనికి మారుస్తాడు. ఇక్కడ దీర్ఘచతురస్రానికి అనువైనది పొడవు, వెడల్పు లబ్ధానికి సమానమని విద్యార్థి A=L/B అని రాస్తాడు. ఓకే. సంకేత రూపంలో, ఇక్కడ సంకేత రూపంలో ఉన్నాయి. సాంకేతిక రూపంలోనికి శాబ్దిక ప్రవచనాలను సాంకేతిక రూపంలోనికి, సాంకేతిక రూపాలను శాబ్దిక ప్రవచనంలోనికి మారుస్తాడు. నెక్స్ట్ పఠన రేఖాచిత్రాలను వ్యాఖ్యానిస్తాడు. వర్షపాతం తెలిపే దిమ్మ రూప చిత్రము కుటుంబ ఆదాయాలను, వ్యయాలను లేదా నీటి వనరులు, దేశంలో మతాల వారీగా సూచించే ఒక వృత్త రేఖాచిత్రాన్ని గురించి పట రేఖాచిత్రాలను వ్యాఖ్యానిస్తాడు. నెక్స్ట్ వివరిస్తాడు, వర్ణిస్తాడు. కాలుష్యం మనుగడ గురించి వివరిస్తాడు, వర్ణిస్తాడు. నెక్స్ట్ సెల్ ఫోన్ అధికంగా వినియోగిస్తే ఏమవుతుందో వివరిస్తాడు, వర్ణిస్తాడు. నెక్స్ట్ ఫలితాలను సరిచేస్తాడు. ఇక్కడ సంకలన సమస్యలను సాధించగా వచ్చిన ఫలితాన్ని వ్యవకలనంతోనూ, వ్యవకలన సమస్యను సాధించక వచ్చిన ఫలితాన్ని సంకలనంతోనూ, భాగాహార సమస్యను సాధించక వచ్చిన ఫలితాన్ని గుణకారంతోనే సరిచూసుకుంటాడు. ఫలితాలను సరిచేస్తాడు అనేది అవగాహన. నెక్స్ట్ ఫలితాలను అంచనా వేస్తాడు. ఇప్పుడు దూరము, పొడవు, బరువులను అంచనా వేస్తాడు. సరైన సూత్రాన్ని సూచిస్తాడు. A=L/B అని. సరైన ప్రమాణాలను కూడా తెలుపుతాడు. ఓకే. ప్రమాణాలు తెలుపుతాడు. సంబంధాలను గుర్తిస్తాడు. సూక్ష్మీకరించండి. ఇవన్నీ కూడా అవగాహన కిందకు వస్తాయి. ఇచ్చిన విలువలు సూత్రాల్లో ప్రతిక్షేపిస్తాడు. I=PTR/100. నెక్స్ట్ దోషాలను, తప్పులను గుర్తించి సరిచేస్తాడు. నెక్స్ట్ పరికరాలను, రసాయనాలను ఎన్నుకుంటాడు. ఏ పరికరాలు ఏంటి, రసాయనాలు ఏంటి అనేవి ఎన్నుకుంటాడు. కారణాలను తెలుపుతాడు. ఇక్కడ వరకు అవగాహనకు సంబంధించిన స్పష్టీకరణలు అయినాయి. నెక్స్ట్ వినియోగంలో ఫస్ట్ సాధారణీకరణాలు, సామాన్యీకరణాలు చేస్తాడు. ఓకే. సామాన్యీకరణాలు చేస్తాడు. ఇప్పుడు అనేక దీర్ఘచతురస్రాలను పరిశీలించిన తరువాత విద్యార్థి ఏ దీర్ఘచతురస్రంలోనైనా ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయని సాధారణీకరిస్తాడు. నెక్స్ట్ విశ్లేషణ చేస్తాడు. నెక్స్ట్ దత్తాంశానికి సారాంశాన్ని గుర్తిస్తాడు. దత్తాంశం సరిపోదని చెప్తాడు. ఇప్పుడు ఒక గ్రామంలో పురుషుల సంఖ్య 1640, స్త్రీల సంఖ్య పురుషుల సంఖ్య కంటే ఎక్కువైన గ్రామ మొత్తం జనాభా ఎంత అనే సమస్యకు ఈ దత్తాంశం సరిపోదని చెప్తాడు. నెక్స్ట్ నూతన దత్తాంశాలను ప్రతిపాదిస్తాడు. నెక్స్ట్ దత్త పద్ధతి అనుసనీయమో కాదో కూడా చెబుతాడు. నూతన పద్ధతులను కూడా ప్రతిపాదిస్తాడు. ఏం జరుగుతుందో ఊహిస్తాడు.
ప్రాకృతీకరణ చేస్తాడు, పరికల్పన చేస్తాడు. ప్రాకృతీకరణ చేయడం అంటే ఒక అంచనా వేయడం. ఇప్పుడు సునామీ, భూకంపం రాకను ప్రాకృతీకరిస్తాడు, పరికల్పన చేస్తాడు. ఇప్పుడు సంఘటన, ఇప్పుడు వర్షం పడకపోవడానికి గల కారణాలేంటి, అడవులు తక్కువగా ఉండటం అని ఒక పరికల్పన అనేది చేస్తాడు. కారణాలను తెలుపుతాడు. జనాభా పెరుగుదల గల కారణాలేంటి అనేవి తెలుపుతాడు. నెక్స్ట్ కారణానికి ఫలితానికి మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాడు. ఇక్కడ ఉష్ణం అనేది కారకం, ఉష్ణోగ్రత అనేది ఫలితం అనే బంధాన్ని ఏర్పరచడం వినియోగానికి సంబంధించిన స్పష్టీకరణలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఫలితాలను తెలుపుతాడు, అనుమితులను రాబడతాడు. అంటే ఇక్కడ గాలికి పీడనం గలదనే ప్రయోగ నిర్వహణలో అనంతరం విద్యార్థి అనుమితులను రాబడతాడు. నెక్స్ట్ శాస్త్రీయ పరిశీలనను వ్యాఖ్యానిస్తాడు. శాస్త్రీయ పరిశీలనను వ్యాఖ్యానిస్తాడు అంటే ఇక్కడ సూర్యగ్రహణం ఏర్పడటను వ్యాఖ్యానిస్తాడు. సంబంధాలను స్థాపిస్తాడు. ఇక్కడ A+B=2+3, B:2C = 4:5 అయినా A:B:C అంతా అని. నెక్స్ట్ పరికరాలను ప్రయోగ విధానాన్ని కూడా సూచిస్తాడు. నెక్స్ట్ ఆగమన నిగమన పద్ధతులను కార్యాచరణ చింతన చేస్తాడు. ఆగమన నిగమన పద్ధతుల కార్యాచరణ చింతన చేస్తాడు. నెక్స్ట్ అవగాహన వినియోగము, సంబంధాలను గుర్తిస్తాడు. ఫలితాలు అంటే సేమ్, కొంచెం రెండు ఒకేలా ఉన్నాయి కదా చూడండి. ఇక్కడ సంబంధాలు అనేది గుర్తిస్తాడని గుర్తిస్తాడు. ఇక్కడ వినియోగంలో స్థాపిస్తాడు. ఇక్కడ ఫలితాలను సరిచూస్తాడు, ఫలితాలను అంచనా వేస్తాడు. ఇక్కడ ఫలితాలను తెలుపుతాడు. ఫలితాలను తెలుపుతాడు. నెక్స్ట్ పటరేఖా చిత్రాన్ని ఇక్కడ వ్యాఖ్యానిస్తాడు. ఇక్కడ శాస్త్రీయ పరిశీలనను వ్యాఖ్యానిస్తాడు. పరికరాలు, రసాయనాలు ఎన్నుకుంటాడు. ఇక్కడ పరికరాలను ప్రయోగ విధానాన్ని సూచిస్తాడు. ఏ విధంగా చేయాలని. కారణాలు తెలుపుతాడు. ఇక్కడ కారణాలను తెలుపుతాడు. అనేది ఇక్కడ మ్యాథ్స్ ప్రకారము అవగాహన, అది సైన్స్ ప్రకారం అయితే వినియోగం కిందకు వస్తుంది. నెక్స్ట్ అండి భావావేశ రంగము, ఆసక్తి, అభిరుచి, సందర్శనలు. విద్యార్థి తరచుగా మ్యూజియంలను, చార్మినార్ ప్రదేశాలను, దర్శనీయ స్థలాలను సందర్శించడం అనేది ఆసక్తి, తన యొక్క అభిరుచి. సేకరణ అయితే పటాలు, చిత్రాలు, ఫోటోలు, మ్యాప్లు, బోధనోపకరణాలు, కార్టూన్లు మొదలైనవి సేకరిస్తాడు. అతని యొక్క అభిరుచి, ఆసక్తి. జ్ఞాన అన్వేషణ కార్యక్రమాలు, ఇంటర్నెట్, గ్రంథాలయానికి వెళ్ళడం, శాస్త్రవేత్తల జీవిత చరిత్రలను చదవడం, శాస్త్ర సంబంధిత మ్యాగజైన్లను, వార్తాపత్రికలను చదవడం అనేది తన యొక్క ఆసక్తి. నెక్స్ట్ శాస్త్రీయ కార్యక్రమాల్లో పాల్గొనటం అంటే సైన్స్ క్లబ్బు, గణిత క్లబ్బు, సైన్స్ ప్రదర్శనలు, ఇవన్నీ కూడా తన యొక్క ఆసక్తి, అభిరుచికి సంబంధించినవి. విద్యార్థి TLM తయారీలో పాల్గొంటాడు, అతనికి ఆసక్తి. నెక్స్ట్ ప్రశంస, అభినందనం. శాస్త్రీయ ప్రాముఖ్యతను అర్థం చేసుకొని శాస్త్రాన్ని గురించి ప్రశంసిస్తాడు. శాస్త్రవేత్తల కృషిని కూడా ప్రశంసిస్తాడు. నెక్స్ట్ వైఖరి, దృక్పథం. శాస్త్రీయ వైఖరి, ఇప్పుడు శాస్త్రం పట్ల నమ్మకము, శాస్త్ర జ్ఞానం పొందటం పట్ల నమ్మకము. నెక్స్ట్ రీడింగ్లు నిజాయితీగా నమోదు చేయడము, తన ఒక వైఖరి. మూఢనమ్మకాలను విశ్వసించకపోవడం, సాక్ష్యం లేకుండా ఏ విషయాన్ని నమ్మకపోవడం, ఇతరులతో చర్చించిన తర్వాత నిర్ణయాలు చేయడము, తను నమ్మినది తప్పు అని తెలిసినప్పుడు తన నిర్ణయం మార్చుకోవడం. దేశభక్తిని కలిగి ఉంటాడు. అందరికీ సమాన దృష్టితో చూస్తాడు. ఇతరుల కష్టాలను సానుభూతితో అర్థం చేసుకుంటాడు. సకాలంలో పన్నులు చెల్లిస్తాడు. చట్టం పట్ల గౌరవం కలిగి ఉంటాడు. అవినీతిని, లంచగొండిని రూపుమాపాలనుకుంటాడు. ఇవన్నీ కూడా తన యొక్క వైఖరికి సంబంధించిన స్పష్టీకరణలు. నెక్స్ట్ లాస్ట్ వన్, మానసిక చలనాత్మక రంగంలో నైపుణ్యం, కౌశలం. గణిత నైపుణ్యాలు, మనోగణనలు వేగంగా ఖచ్చితంగా చేస్తాడు. లిఖిత గణనలను వేగంగా ఖచ్చితంగా చేస్తాడు. సరైన పట్టికను ఎంపిక చేస్తాడు. పట్టికను వేగంగా తప్పులు లేకుండా చదువుతాడు. సరైన ఉపకరణాన్ని ఎంపిక చేసుకుంటాడు. ఉపకరణాలన్నీ వీలన్నీ ఎక్కువ విధాలుగా ఉపయోగిస్తాడు. సమస్య సాధనలో క్రమబద్ధంగా ఉంటాడు. సమస్య సాధనలో అనవసరమైన సోపానాలను వదిలివేస్తాడు. శాస్త్ర నైపుణ్యాలు, పటం, చిత్రలేఖన నైపుణ్యాలు. సరైన స్కేలుకు పటాలను గీస్తాడు. పటాలు శుభ్రంగా, వేగంగా గీస్తాడు. పటంలో భాగాలను సాపేక్షత, సౌష్ఠవత, ఏ భాగం ఎంత ఉండాలో గీస్తాడు. నిర్ణీత కాలంలో పటాలను పూర్తి చేస్తాడు. హస్తలాఘవ నిర్వహణ నైపుణ్యాలు. పరికరాలను, నమూనాలను తయారు చేస్తాడు. ప్రత్యామ్నాయ బోధనోపకరణాలను తయారు చేస్తాడు. పరికరాలను జాగ్రత్తగా పట్టుకోవడం, వాడడం. పరికరాలను శుభ్రపరిచి భద్రపరచటము ఇంపార్టెంట్. హస్తలాఘవ నైపుణ్యం. నెక్స్ట్ పరిశీలన నైపుణ్యం. ప్రయోగానికి పునాది పరిశీలన. పటంలో తప్పును గుర్తించటం. పటంలో కీలక భాగాన్ని గుర్తిస్తాడు. ప్రయోగ అమరికలో పరికరాల స్థానం, తప్పు
గుర్తిస్తాడు. రీడింగ్ నమోదును చేస్తాడు పరిశీలన నైపుణ్యంలో. నెక్స్ట్ అభివ్యంజన వ్యక్తీకరణ నైపుణ్యం. ఉపాధ్యాయుడికి బోధన విషయం దీనిపైనే ఆధారపడి ఉంటుంది. మంచి భాషను ఉపయోగించాలి. అభివ్యంజన వ్యక్తీకరణ నైపుణ్యం. సరైన స్థానంలో సాంకేతిక పదాలను ఉపయోగించాలి. ఎంతటి క్లిష్టమైన భావాన్ని అయినా సులభంగా వివరించగలగాలి. అందరికీ అర్థమయ్యే భాషనే ఉపయోగించాలి. నెక్స్ట్ నివేదన నైపుణ్యాలు. మంచి నివేదికతో మంచి భాష ఉండాలి. మంచి పదాలు ఉండాలి. అవసరమైన చోట పట్టికలు లేదా పటాలు ఉండాలి. విషయాన్ని తార్కిక క్రమంలో వివరించాలి. నెక్స్ట్ విలువలు నిర్వచనాలు. విద్యా లక్ష్యాలే విద్యా విలువలని చెప్పింది కన్నింగ్హామ్ కవి. విద్యా లక్ష్యాలే విద్యా విలువలని చెప్పింది కన్నింగ్హామ్ కవి. నెక్స్ట్ వ్యక్తి లక్ష్యాలే విద్యా విలువలని చెప్పింది బ్రూబేచర్. జేఎస్ బ్రూబేచర్. వ్యక్తి యొక్క లక్ష్యాలే విద్యా విలువలని చెప్పింది బ్రూబేచర్. దేన్నైతే ప్రేమిస్తామో, దేన్నైతే అభిమానిస్తామో, దేన్నైతే పొందాలనుకుంటామో, దేన్నైతే పొగుడుతామో అవే విద్యా విలువలని చెప్పింది జాన్ డూయి ప్రేమికుడు. కోడ్. ప్రేమిస్తాము అంటే మీరు జాన్ డూయి అని పెట్టండి. నెక్స్ట్ ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా విలువలు గల వ్యక్తి మిన్న. అంటే ఐన్స్టీన్ ఓటమి ఎరుగడు. ఐన్స్టీన్ ఓటమిని ఎరుగడు. ఓటమి అనగానే మీరు ఐన్స్టీన్ పెట్టండి. నెక్స్ట్ సమాజంలో ఎక్కువ మంది వేటినైతే ఆదర్శాలుగా పాటిస్తారో అవే విద్యా విలువలు అని చెప్పింది కానే. ఓకే, కానివ్వండి. ఎక్కువ మంది ఏమంటే దాన్ని ఏమనాలి? కానీ అనాలి. ఒక వ్యక్తి ఒక సందర్భంలో ఒక సంఘటన పట్ల ఏర్పడే దృఢమైన నమ్మకమే విలువ అని చెప్పింది బాండ్. బంధం అనేది ఎలా ఉండాలి? బంధం అనేది దృఢంగా ఉండాలి. నెక్స్ట్ లక్ష్యాలండి. విద్యా లక్ష్యాలు అమూర్తమైనవి, అంతర్లీనమైనవి, ఆపాదించగలిగేవి, సాపేక్షత కలిగినవి, నమ్యత కలిగినవి. ఇంపార్టెంట్. అమూర్తమైనవి, అంతర్లీనమైనవి, ఆపాదించగలిగేవి, సాపేక్షత కలిగినవి, నమ్యత కలిగినవి. నేటి విద్యా వ్యవస్థకు విలువలు ఎంతో అవసరం అని పేర్కొన్నవారు కొఠారి కమిషన్ అండి. నేటి విద్యా వ్యవస్థలో విలువల విద్య అనేది ఎంతో అవసరం అని పేర్కొంది కొఠారి కమిషను. నెక్స్ట్ గణిత విలువలు ఇంపార్టెంట్ అండి. ఒక బిట్ కంపల్సరీగా వస్తుంది ఇటు నుంచి. ఒకసారి చూడండి. యంగ్ ప్రకారం గణితం అనేది ఒక ప్రయోజన విలువ. ఆలోచన సరళిగా గణితం ఇతర విధులు. 3 యంగ్. గణితం ప్రయోజన విలువ, ఆలోచన సరళిగా గణితం ఇతర విధులు. ఓకే. నెక్స్ట్ అండి బ్రెస్లిచ్ ప్రకారం ఇక్కడ కోడ్ గుర్తుపెట్టుకోండి. కోడ్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఎగ్జామ్లో పెట్టగలరు. అభి, అవ, అలా, నై, షాద్రు. అభి అంటే అభినందనలు, అవ అంటే అవగాహన, అలా అంటే అలవాట్లు, నై అంటే నైపుణ్యాలు, సా అంటే సమస్యలు పద్ధతులు, ధ్రువ్ అంటే దృక్పథాలు. నెక్స్ట్ అండి బ్లాక్ హార్ట్ ప్రకారం ధృభాష, దృక్పథాలు, భావనలు, సమాచారం అండి. స్కార్లింగ్ ప్రకారం అయితే సాదృభాష, సామర్థ్యాలు, దృక్పథాలు, భావనలు, సమాచారము. మున్నిక్ ప్రకారం ప్రయోజన విలువ, క్రమశిక్షణ విలువ, సాంస్కృతిక విలువ, సన్నాహ విలువ. జ్ఞానం, నైపుణ్యాలు అనేవి నీకు ప్రయోజన విలువ కిందకు వస్తాయి. జ్ఞానము, నైపుణ్యము. నెక్స్ట్ మేధా సంబంధమైన అలవాట్లు, శక్తి సామర్థ్యాలు, క్రమశిక్షణ విలువ. నెక్స్ట్ మంచి నడవడిక, ఆశయాలు అనేవి సాంస్కృతిక విలువ. నెక్స్ట్ ప్రయోజన విలువ అంటే అండి దేశ పురోగాభివృద్ధిని సాధించగల గణితం మరువనిది అని చెప్పింది నెపోలియన్. ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. టెట్లో అడిగాడండి అన్నీ కూడా. సకల శాస్త్రాలకు తల్లి వంటిది, సకల శాస్త్రాలకు మూలం ద్వారం వంటిది గణితం అని చెప్పింది ఫ్రాన్సిస్ బ్యాకన్. ఇంపార్టెంట్. ప్రకృతి అంతా గణితమయమే. గృహిణులు, పిల్లలు, వృద్ధులు, ఉద్యోగులు, వ్యాపారులు, వృత్తి నిపుణులు గణితాన్ని ఉపయోగిస్తూ ప్రయోజనాలు పొందుతున్నారు. దీన్నే ప్రయోజన విలువ అందరూ. గణిత జ్ఞానం లేనివాడు జన్మరుదా. గణితానికి ఉదర పోషణ కలదు. ఓకేనా. ఫస్ట్ మనం 2 ఇంపార్టెంట్ అండి. దేశ పురోగాభివృద్ధి సాధించగల గణితం మరువనిది ఎవరన్నారు? నెపోలియన్. సకల శాస్త్రాలకు తల్లి వంటిది. సకల శాస్త్రాలు అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఫ్రాన్సిస్ బ్యాకన్. మూలం ద్వారం వంటిది అన్నారు. నెక్స్ట్ క్రమశిక్షణ విలువ. హేతువాదం ద్వారా గణితం మానవుని మేధస్సు లేదా మెదడులో స్థిరపడుతుంది. మేధస్సు అనేది నేను ఏం చేస్తానంటే లాక్ వేసేస్తాను. లాక్ ఇంపార్టెంట్. అది కూడా టెట్లో అడిగారండి. హేతువాదం ద్వారా, తార్కికత ద్వారా సృజనాత్మకత అనేది వృద్ధి చెందుతుంది.
హేతువాదం ద్వారా గణితం విద్యార్థుల్లో క్రమశిక్షణ విలువను పెంచుతుంది. ఓర్పు, సహనం, ఆత్మవిశ్వాసం, విచక్షణ, ఉపజ్ఞత అంటే ఒరిజినాలిటీ అండి. ఇతరులకు గణిత జ్ఞానం పంచటము, నిత్య జీవిత సమస్యలను పరిష్కరించుకునే శక్తి పెరిగితే క్రమశిక్షణ విలువ అనేది పెంపొందించబడుతుంది అంటారు. నెక్స్ట్ అండి, సాంస్కృతిక విలువ ఇంపార్టెంట్. గణితం ఆధునిక నాగరికతకు అద్దం వంటిదని చెప్పింది. అద్దాల బ్రిడ్జ్ మీరు ఈ మధ్యన ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి, అలా గుర్తుపెట్టుకోండి. కాకినాడలో బీచ్లో అద్దాల బ్రిడ్జ్ అనేది పెట్టారు. అలా చెప్తున్నా, అద్దాల బ్రిడ్జ్ బ్రిడ్జ్ కదా, నేను బ్రిడ్జ్ అలా చెప్పానండి. మీకు కానీ నచ్చకపోతే మానేండి, కోడి మీకు నచ్చింది పెట్టుకోండి. అద్దం అనగానే లైబ్నిజ్. నెక్స్ట్, సాంస్కృతిక ప్రతిబింబాలైన రోడ్లు, ఆధునిక రవాణా వ్యవస్థ, వైద్యము, పారిశ్రామిక ప్రగతికి గణితమే ఆధారం. పరిసరాల్లో గణితం అనగా గుడి, మసీదు, చర్చ్, ఇతర నిర్మాణాల వెనుక గణితం గలదు. అలాగే ప్రకృతి నియమాలకు గణితమే ఆధారాలు. స్పష్టత, సౌష్ఠవత, సౌందర్యం ఇవన్నీ కూడా సాంస్కృతిక విలువ కిందకు వస్తాయి. నెక్స్ట్, కళాత్మక విలువ. జామితి బలీయమైనది, కళతో కలిస్తే దానికి ఎదురులేదని చెప్పింది యూరిపిడస్. ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జామితి బలీయమైనది, కళతో కలిస్తే దానికి ఎదురులేదని చెప్పింది యూరిపిడస్. సంఖ్యలతో అంతర్గతంగా వ్యవహరించేటట్లు తెలియకనే జరిగిన అంతర్గత గణిత అభ్యాసనమే సంగీతం అని చెప్పింది లైబ్నిజ్. సంఖ్యలతో అంతర్గతంగా వ్యవహరించేటట్లు తెలియకనే జరిగిన అంతర్గత అంకగణిత అభ్యాసమే సంగీతం అని చెప్పింది లైబ్నిజ్. సంగీత పరికరాలు, నిర్మాణం, నాట్యం, శిల్పకళ, చిత్రకళ, పెయింటింగ్, పద్యరచన మొదలగునవి కళలకు గణితమే ఆధారము. నెక్స్ట్, సమాచార విలువ, వృత్తాంత విలువ. బంగారం ధరలు, కూరగాయ ధరలు, షేర్ ధరలు, పెంపుడు జంతువుల సంఖ్య, జనాభా లెక్కలు, అక్షరాస్యత శాతము, ప్రమాద విలువలు, విపత్తుల వివరాలు ఇవన్నీ కూడా సమాచార విలువ, వృత్తాంతం విలువ కిందకు వస్తాయి. నెక్స్ట్, వినోదపు విలువ. గణిత వినోదాన్ని ఇస్తుంది. గణితపు ఆటలు. సన్నాహ విలువ. ప్రాథమిక స్థాయిలో గణితము, ప్రాథమికోన్నత స్థాయిలో గణితానికి ప్రాథమిక స్థాయిలో గణితం అనేది ప్రాథమికోన్నత స్థాయి గణితానికి, ప్రాథమికోన్నత స్థాయి గణితం అనేది ఉన్నత పాఠశాల గణితానికి, ఉన్నత పాఠశాల గణితం అనేది కళాశాల గణితానికి సంసిద్ధతను చేకూర్చవలెను. లాస్ట్ అండి, శాస్త్రీయ విలువలు. ఇక్కడ బౌద్ధిక విలువ. శాస్త్రాన్ని అభ్యసించడం వలన విద్యార్థుల్లో బుద్ధి వికాసము, బుద్ధి కుశలత, సమగ్రాభివృద్ధి అనేవి జరుగుతాయి. సాంఘిక విలువ. ప్రకృతి విపత్తులు అయిన వరదలు, భూకంపాలు, సునామీలు సంభవించినప్పుడు అచ్చటి ప్రజలకు సహాయాన్ని అందించాలి. అలాగే వయోజన విద్యా కార్యక్రమాలకు సహాయం అందించటము. నెక్స్ట్, నైతిక విలువ అంటే సత్యం, శివం, సుందరం. సత్యం అంటే నిస్వార్థ సత్యాన్వేషణ, శివం అంటే సకల జీవరాశుల శ్రేయస్సును కోరడము, సుందరం అంటే ప్రకృతి సమతుల్యతను భంగం పరచకుండా ఉండటము, నిస్వార్థం, నిర్భయత్వం, నిష్కపటత్వము, నిజాయితీ, సమదృష్టి, సానుభూతి, దేశభక్తి, సకాలంలో పన్నులు చెల్లింపు. ఇంపార్టెంట్, ఇది వచ్చిందండి నైతిక విలువని. చట్టం పట్ల గౌరవం మొదలైనవి. జ్ఞానం కొరకే జ్ఞానం. సెల్ ఫోన్, ఇంటర్నెట్, నీరు, విద్యుత్ని అవసరాల మేరకే ఉపయోగించటము. నెక్స్ట్, సాంస్కృతిక విలువండి. సాంస్కృతిక సాంప్రదాయాలు, ఆచారాల, వ్యవహారాలను, కట్టుబాట్లను శాస్త్రం ఒక తరం నుండి మరో తరానికి అందిస్తుంది. ప్లాస్టిక్ వాడకుండా అన్నీ తిరిగి బట్ట సంచులను ఉపయోగించుట. నెక్స్ట్, సాంఘిక శాస్త్రాన్ని బోధించడం ముఖ్య ఉద్దేశం ఈ విలువలను పెంపొందించటమే. సాంఘిక శాస్త్రాన్ని బోధించడం ముఖ్య ఉద్దేశం ఏంటండి? సాంస్కృతిక విలువను పెంపొందించడమే అని అంటున్నారు. అర్థమైందా మీకు? నెక్స్ట్, సౌందర్య విలువ. సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం అని చెప్పింది జాన్ కిట్స్ అండి. ఇంపార్టెంట్. సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం అంది జాన్ కిట్స్. ప్రకృతి అంశాలు అయిన నదులు, జలపాతాలు, అడవులు, సూర్యోదయం, వివిధ ప్రజల జీవన విధానాలు చూపుటను ఆనందానుభూతి, రసానుభూతిని పొందుతాం. నెక్స్ట్, సృజనాత్మక విలువ. కొత్త ఉపకరణాలు తయారు చేయడము, ప్రత్యామ్నాయ బోధనోపకరణాలు తయారు చేయడం, పరికరాలను వేగంగా అమర్చడం, ప్రయోగాలు వేగంగా చేయడం, దత్తాంశానికి కొత్త పద్ధతులను వ్యవస్థీకరించడం.
నెక్స్ట్ వృత్తి విలువ అండి. శాస్త్రాన్ని చదవడం వల్ల వివిధ వృత్తుల ఎంపిక కావచ్చు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, టీచర్లు. శాస్త్రం చదవడం వల్ల వివిధ వృత్తులను చేపట్టవచ్చు. వ్యవసాయం, చేపల పెంపకము, పక్షుల పెంపకం. ఉన్నత జీవితానికి భూమిక. ఒక వ్యవసాయ పట్టభద్రుడు పొలంలో కలుపు తీయడానికి కొత్త పరికరాలను తయారు చేస్తాడు. ఇంతటితో వీడియో కంప్లీట్ అయిందండి. ఇంకొక వీడియో వస్తుంది, అదొకటి కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ట్రై మెథడ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. ఎక్కడైనా తప్పుగా చదువుంటే క్షమించాలి. కంగారులో కొన్ని మిస్టేక్స్ అనేవి చదివితే కనుక మీరు మన్నించండి. ఉంటాను. టేక్ కేర్. బాయ్ అండి. జాగ్రత్త. బాగా చదువుకోండి. ఆల్ ద బెస్ట్.